రైట్. ఆల్రెడీ చూస్తున్నాం అసలు వరద ప్రవాహాలు ఎలా ఉన్నాయి, అలాగే వర్షాలకు సంబంధించి దొరికాయి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు ఎంత భారీ స్థాయిలో పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎగును కురుస్తున్న వర్షాలతో మళ్ళీ వరద ప్రవాహం ఎగ్జాక్ట్లీ. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా సర్వే నిర్వహించబోతున్నారు. సో ఆ డీటెయిల్స్ చూస్తే వరద బాధిత జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇక ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం తెలుసుకోనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో టెలికాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులను సీఎస్ రామకృష్ణారావు కూడా సమీక్షించారు. ఇక టెలికాన్ఫరెన్స్ లో పలు విభాగాల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక అలాగే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సహాయ పునరావాస కార్యక్రమాలు, ఆస్తి ప్రాణ నష్టం విచారణకు చేపట్టిన చర్యలపై సమీక్ష చేశారు. ఇక ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ఎస్పీలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని కూడా తెలియజేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా. అంటే వరద ప్రభావిత ప్రాంతాలు అవ్వచ్చు, లేదా వర్షం వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఆయన అంచనా వేసే అవకాశం ఉంది. కాబట్టి మరి పరిస్థితి ఏంటి, ఎటువంటి డీటెయిల్స్ ఈ రోజు ఆయనకి తెలుస్తాయంటారు? రాష్ట్రంలో వర్షాలు, వరద ప్రభావం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రస్తుతం అయితే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణం చేపట్టాల్సినటువంటి సహాయక చర్యలపైనే ప్రస్తుతం అయితే రివ్యూ కొనసాగుతుంది. ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా కూడా పరిస్థితిని సమీక్షించబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం అనుకూలిస్తే ఆయన ఏరియల్ సర్వే కూడా బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు ఇప్పటికే ఒక టెలికాన్ఫరెన్స్, అది వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూసినట్టయితే మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు, అదేవిధంగా ఆస్తి ప్రాణ నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. నేడు కూడా విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళాయి. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలు నీట మునిగాయి. అక్కడ చాలామందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ చేసి దాదాపు 1000 మందిని వరద ప్రభావంలో చిక్కున్నటువంటి వారిని రక్షించి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 8 జిల్లాల్లో కూడా ఈరోజు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో నల్గొండ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మెదక్, నిజామాబాద్, ఈ జిల్లాలన్నింటిలో కూడా వర్షాలు విస్తారంగా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా 1,80,000 క్యూసెక్ల వరద నీరు పోచారం ప్రాజెక్టు పైనుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని యొక్క సామర్థ్యం 70,000 క్యూసెక్లు మాత్రమే. కానీ అంచనాన్ని మించి నీరంతా కూడా వెళ్తున్న క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు తరలించారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా సమకూర్చాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చూసినట్టయితే ఏదైతే బాగా ఎఫెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాలలో ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే మైదాన ప్రాంతాలకు కూడా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు చూసినట్టయితే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తుంది. పారిశుద్ధ్యం కూడా లోపిస్తుంది కాబట్టి పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో సక్రమంగా నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మందులన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. ఎవరికి ఏమొచ్చినా కూడా వెంటనే మందులు ఇచ్చేలా కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. మరోవైపు కల్వర్ట్లు, కాజ్వేలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు చోట్ల రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి దగ్గర మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడికి ఎవరిని వెళ్ళనీయొద్దు అంటూ కూడా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలో వరద అంచనా కూడా వేయాలని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈ వరద ప్రభావానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎక్కువగా మెదక్, కామారెడ్డి జిల్లాలు మాత్రం ఎఫెక్ట్గా మారిన పరిస్థితుల్లో అక్కడ పంట నష్టం కూడా జరిగింది. రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళందరూ నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పరిశీలించాలి, రైతులను వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రివ్యూ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటే ఆయన ఏరియల్ సర్వేకి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చందు.